గోరుచిక్కుడు ఉల్లికారం తయారు చేసుకోవడం. పావు కిలో గోరుచిక్కులు తీసుకొని నార లేకుండా ఈ విధంగా కట్ చేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. పక్కన పెట్టి మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, కొద్దిగా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 8 ఎండుమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులో మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మనకి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న ఇందులోకి గోరుచిక్కుల్ని యాడ్ చేసుకొని గోరుచిక్కులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి చివరిలో కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడిగా రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ సర్వ్ చేసుకోండి.